హైదరాబాద్ లో మరోసారి బూమ్ బూమ్. కోకాపేటలో ప్లాట్ల రేట్లు మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. ఎకరం ధర ఏకంగా 137 కోట్ల 25 లక్షలు పలికింది. కోకాపేట నియోపోలిస్లోని ప్లాట్ నెంబర్ 17, 18 స్థలాలకు వేలం వేసింది హెచ్ఎండిఏ. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలుండగా ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాల స్థలం ఉంది. మొత్తం ఈ 9.9 ఎకరాల ల్యాండ్ అమ్మకంతో హెచ్ఎండిఏకు 1355 కోట్ల 33 లక్షల రూపాయల ఆదాయం లభించింది. రంగారెడ్డి జిల్లా కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 17, 18లకు ఈరోజు అధికారులు ఈ వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలుండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలుండగా ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్ల ధర పలికింది. నియోపోలిసులో ఒక్కొక్క ఎకరానికి 99 కోట్ల ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది. అయితే అంతకు మించే ఎకరం ధర పలికినట్టయింది. ఈ నెల 28 డిసెంబర్ 3, 5వ తేదీల్లో మిగతా ప్లాట్లకు కూడా హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించనుంది. కోకాపేట నియోపోలిస్ ప్లాట్లకు ఎకరానికి 99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు 70 కోట్లు, మూసాపేట ప్లాట్లకు 75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఈ ప్లాట్ల వేలం ద్వారా దాదాపు 5,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ 3 దశల వేలం పూర్తయిన తర్వాత కోకాపేట్ మరింత కీలక వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణదారులను దృష్టిలో ఉంచుకుని హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహిస్తోంది. ఒక్కొక్క ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాల వరకు ఉంది. 2023లో కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరానికి 100 కోట్లు పలికింది. ఈసారి కూడా దానికి మించి ధర పలికింది. నియోపోలిస్ పై ఎందుకంత ఆసక్తి? ఈ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఎన్ని ఫ్లోర్లైనా నిర్మించుకునేందుకు అనుమతిస్తారు. లేఅవుట్లో అత్యాధునిక సదుపాయాలతోటి అభివృద్ధి చేశారు. దాదాపు 300 కోట్లతో 40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. సైక్లింగ్ ట్రాక్స్, 45 మీటర్స్ వెడల్పైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు, కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్ అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతులు. లేఅవుట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్, సమీపంలోనే రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి కేవలం 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడం, ఇవన్నీ కూడా దేశ విదేశీ బడా కంపెనీలు ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించేలా చేస్తున్నాయి. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎలేందర్ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, గవర్నమెంట్ మస్ట్ బి హ్యాపీ ఇంత ధర పలికినందుకు. సో రాబోయే వేలానికి సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రైట్, దాదాపుగా ప్రస్తుతం వేలం వేసినటువంటి సర్వే నెంబర్ 17, ప్లాట్ నెంబర్ 17, 18కి దాదాపుగా 137 కోట్లు, 136 కోట్ల వరకు కూడా ఎకరానికి ధర పలికినటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి 28వ తారీఖు అదేవిధంగా డిసెంబర్లో 2 ఈ వేలం పాటలను కూడా నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో రీసెంట్గా అక్టోబర్లో నిర్వహించినటువంటి ఈ వేలం సంబంధించి కూడా ఎకరానికి 177 కోట్ల వరకు కూడా ధర పలకడంతో అప్పుడు ప్రారంభ ధర 101 కోట్లకి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ఈ వేలంకి 99 కోట్ల వరకు కూడా ప్రారంభ ధర నిర్ణయించారు. కానీ 99 కోట్ల నుంచి 136 కోట్ల 136 పాయింట్ సంథింగ్ చేంజ్కి కోట్ల వరకు కూడా అక్కడ ప్లాట్ నెంబర్ 17 దీనికి సంబంధించి వజ్రా కన్స్ట్రక్షన్ దీన్ని సొంతం చేసుకుంది. దాంతో పాటుగా ప్లాట్ నెంబర్ 18 ఎంఎస్ఎన్కి సంబంధించినటువంటి సంస్థ ఈ వేలంలో ప్లాట్ నెంబర్ 18ని సొంతం చేసుకుంది 137 కోట్లకి. అంటే పూర్తిగా ఆ ఏరియా అంతా కూడా కోకాపేట్ నియోపోలిస్ ఏరియా అంతా కూడా ఇప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఐటీ సెక్టారు, అదేవిధంగా ఫార్మా సెక్టారు, కంపెనీలకు సంబంధించి హాస్పిటాలిటీ విషయంలో కావచ్చు, రెసిడెన్స్, అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక హబ్గా మారింది. సో ఈ నేపథ్యంలోనే మరింత అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఈ వేలం వేయడం ద్వారా
సో మరిన్ని కొత్త కంపెనీలు, కొత్త కన్స్ట్రక్షన్స్, కొత్త నిర్మాణాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదాయ సమకూర్చడం భాగంగా ఈ వేలం నిర్వహించింది. సో ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. రానున్నటువంటి మరొక 3 ఈ వేలం పాటలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అంతకు మించి ఓవరాల్గా ఒక 5 నుంచి 6 వేల కోట్ల వరకు కూడా ఆదాయం సమకూరుతుంది ఈ వేలం పాట ద్వారా అనేది ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఆ వైపుగానే ఈ వేలం అనేది దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు. రైట్ ఎలేందర్.